దేవుని మహాపరిశుద్ధనామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక పునరుద్ధాన దినమందు ఈ రీతిగా మనం ఈ వీడియో ద్వారా కలుసుకోవటానికి దేవుడి చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ సామాజిక మాధ్యమాలు చాలా అవసరం, చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. మరి విశేషంగా సంఘ పరిచయంలో ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ తర్వాత చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగాక. మరి వీటి ద్వారా మనం ఆరాధనలు, హెచ్చరికలు, ప్రసంగాలు అన్నీ నిర్వహించుకుంటున్నాం. ఇండ్లలో కూర్చుని చూసి ఆనందిస్తున్నాం, సరిపెట్టుకుంటున్నాం కదండి. వాస్తవానికి మనం పోగొట్టుకుంటుంది చాలా ఉంది. సహవాసము అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఒకరినొకరు కలుసుకొని ఒకరి ఎదురుండి ఒకరు నేర్చుకునే అనుభవం సహవాసం. దేవుని వాక్యం కూడా మనకు సెలవిస్తుంది, పరిశుద్ధుల సహవాసంలో నిలిచినుడి అని. అంటే ఆ సహవాసంలో నిలిచి ఉంటాం అంటే ఆయా సమయాల్లో కలిసి ఆరాధించటం. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, 2-3 నా నామపేట ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని. కాబట్టి కూడి ఉన్న దగ్గర ఆయన ఉంటానని చెప్పారు. కాబట్టి ఆ కూడి ఉండడానికి ఇప్పుడు అవకాశం దొరకట్లా మనకి. మా ఇంట్లో మేము 2-3 కూడుకుంటున్నాం అంటే అక్కడ కూడా ఉన్నాడు దేవుడు, నిజమే. కానీ సహవాసం అనుభవం మాత్రం, సంఘానుభవం మాత్రం అక్కడ దొరకట్లేదు కదండి. కాబట్టి ప్రాముఖ్యమైన అంశానికి మనం దూరం అయిపోయాం. గడిచిన 5 మాసాలుగా 5 మంత్స్ అయిపోయింది, 6th మంత్లోకి ఎంటర్ అయ్యామని. ఇది చర్చి ఆపటం అని, చర్చ్ సర్వీస్ ఆగిపోయి కొన్ని సహవాసాలు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి కొన్ని చోట్ల మనం నిర్వహించుకుంటున్నాం. మా మట్టుకైతే మేము ఆగస్టులో స్టార్ట్ చేసాం, ప్రతి వారం కలుసుకుంటున్నాం. కాకపోతే చాలా కొద్దిమంది కూడుకోగలుగుతున్నాం, అందరూ రాలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం కలుగాక. ఇదేనో ఇంత ఉపోద్ఘాతం నేను ఈ అంశం గురించి ఎందుకు ఇస్తున్నానంటే, నా టాపిక్ షార్పనింగ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు మరి పదును పెట్టుకోవటం కదండి. సామెత గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా ఉంది, ఇనుము చేత ఇనుముని పదును పెట్టవచ్చు, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించునని ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా చెలికాడు ఎవరంటే నాతోటి సహవాసంలో ఉన్న విశ్వాసి. కాబట్టి ప్రతి మనందరికి కూడాను. కాబట్టి ఒకరి నుండి ఒకరు మనం వివేకం పొందుకుంటున్నాం కదండి. నీకున్న వివేకంలో భాగం నేను పొందుకుంటాను, మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. నాకున్న వివేకంలో కొంత మీరు నేర్చుకోగలుగుతారు. ఇదే సహవాస బంధం, సహవాసం యొక్క అవసరత కూడా ఇదే. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఐతికని యవనస్తుడు కిటికీలో కూర్చొని పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే కింద పడి చనిపోయాడు. చనిపోతే మరి అక్కడ ఒక మాట రాయబడదు, ఆ దినమున ఆ మేడగదిలో అనేక దీపములు ఉండేను అని. అనేక దీపములు అంటే వెలిగించబడిన వారు, రక్షింపబడిన వారు అనేక మంది ఉన్నారు. కనుక ఒక ఆరిపోయిన దీపం వెలిగిస్తాకి ఇంకొక దీపం కావాలి కాబట్టి అనేక దీపాలు ఉన్నాయి. వెలిగించబడ్డాడు, మరి తిరిగి బ్రతికాడు అతను, చనిపోయిన యవనస్తుడు కదండి. దేవునికి స్తోత్రం కలిగా. కాబట్టి చచ్చిన స్థితిలో, లేకపోతే నిర్వీర్యమైన స్థితిలో, లేకుంటే బలహీన స్థితిలో మరి ఒక విశ్వాసి ఉన్నప్పుడు ఆత్మీయంగా మరలా పురికొల్పడాలి, బలపరచబడాలి అంటే సహవాసం కావాలి. అందుకే సహవాసంగా మనం కూడాలి. సమాజము కూడటం మానుకుడి. దేవునికి స్తోత్రం. కనుక కూడాలి. కనుక దేవుని ఆజ్ఞలు ఇవన్నీ కూడాను దేవుని ఆరాధించడానికి ఒక మనం ఏర్పాటు చేసుకునే దేవుడికి చెప్పిన విషయాలు. కనుక ప్రియులారా, ఒక ఉదాహరణ బైబిల్లో తీసుకున్న ఒక ఇన్సిడెంట్, ఏలియా ఎలీషా గురించి మనం చూస్తే 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము మరి 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ భాగంలో ఈ రీతిగా ఉంటుంది. ఏమంటే మీరు చదవండి, తర్వాత నేను కొన్ని అంశాలు తీసుకుంటున్నాను. ఏమంటే దేవుడు చెప్తాడు కదా, నీ తర్వాత నాయకుడిగా ఉండటానికి మరి షాపాతు కుమారుడైన ఎలీషాని అభిషేకించమని ఏలియా చెప్తాడు. దాని ముందు 2 రాజులు నియమించమంటాడు. రాజుల గురించి నేను ఇప్పుడు అనట్లేదు. యెహెజ్కేలు, ఏహు అనే రాజుల్ని, సిరియా మీద యెహెజ్కేలు రాజుని, ఇశ్రాయేల్ మీద యెహూ రాజుని కూడా అభిషేకించమంటాడు. ఇప్పుడు ఎలీషా గురించి నేను మాట్లాడతాను. ఎలీషాని అభిషేకించమంటే మరి ఇక ఎలీషా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఎలీషా
మరి తన పొలాన్ని దున్నుతూ ఉంటాడు నాగలు పట్టుకొని. 12 అరకలు దున్నుతూ ఉంటాయి. చివరి 12వ అరక అంటే నాగలి ఈయన దున్నుతూ ఉంటాడు. దున్నుతూ ఉంటే ఏలియా వచ్చి తన దుప్పటి తన మీద విసురుతాడు. ఆ దుప్పటి అతని మీద పడగానే అతను నాగలి విడిచిపెట్టి ఏలియా దగ్గరికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అదే ఆయన అభిషేకం. చూసారండి, దుప్పటి పడగానే అంటే ఏలియా వాడే దుప్పట్లో అంతటి అభిషేకం ఉంది. ఇంకా ఏరియాలో ఎంత మండుచున్న అగ్నితో పోల్చబడ్డాడు ఏలియా. కనుక ఆత్మ తనలో ఉన్న ఆత్మకు మండుచున్న అగ్ని లాంటి అలాంటి ఆత్మపురుడు ఏలియా. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక దుప్పటేగానే అతను వచ్చేస్తాడు. వచ్చేసి చెప్తాడు కదా, నాకు ఇంటికి వెళ్ళి మా తల్లిని మా తండ్రిని ముద్దు పెట్టుకుని వచ్చేసి మిమ్మల్ని వెంబడిస్తాను అంటాడు. సరే, నాకు అభ్యంతరం లేదు, వెళ్ళిరమ్మంటాడు ఆయన. ఏమండి, వెళ్ళిపోయి అతను ఏం చేస్తాడు, ఆ ఎద్దులు వధించి నాగల్ని కూడా ముక్కలు చేసేసి అంటే పేర్లు వేసి ఆ ఎద్దుల్ని విందు చేస్తాడు. ఆ నాగలేమో వంటకు వాడతాడు, వంట చెరు కింద దాన్ని వేసి విందు చేసి స్నేహితులకి బంధువులకి విందు చేసి అప్పుడు వచ్చి ఏలియాని వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకము ఎంత బలమైంది ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. దుప్పటి పడగానే తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. సమస్తం అంటే ఎలీషా ధనవంతుడు, వ్యాపారవేత్తట, అలాగే ఆ దినాల్లో వ్యాపారాలు చేసేవాడు. రెండోది వ్యవసాయదాడు. 12 అరకలు ఉన్నట్టు చాలా పెద్ద వ్యవసాయదాడు, భూస్వామి అని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ ఉంటే ధనవంతుడు, మంచి విందు చేసి వచ్చాడు. ఎద్దుల్ని అమ్మేసి ఎద్దులతో విందు చేసి వచ్చాడు. అంటే అక్కడ ఒక అంశం ఉంది, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి అభిషేకం నడిపించింది అతను. దేవునికి స్తోత్రం కలగాక. యేసు ప్రభు కూడా తన పరిచర్యలో జాలర్లైన వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. ధోనిని విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు. ఏమండి, చనిపోయిన తండ్రిని కూడా పాతిపెట్టుకోవడం కూడా వెళ్ళకుండా వెంబడించాడు ఒక ఆయన. సో ఇలాగా వాడి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. అంటే దేవుని వెంబడించడం అంటే రేపు పోస్ట్ పోన్మెంట్ మాపు అది లేదండి. పిలిచాడంటే వెంటనే వచ్చేయాలి అంతే. ఎందుకంటే దానికంటే శ్రేష్టమైన పని లేదు, దానికంటే అద్భుతమైన పని లేదు. కనుక పిల్లరా గమనించాల్సింది ఏంటంటే ఆశ్చర్యకర పని వేరొకటి లేదు. కనుక వెంటనే వచ్చాడు ఎలీషా. అంటే బైబిల్ మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇది. దేవుని పనికి ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి ఇక్కడ మనం నేర్చుకోవాలి ఆ అంశం నుండి. సరే, అయితే ఆయన వచ్చేసి ఈయన వెంబడించాడు. మరి ఆయన వచ్చి ఈయన వెంబడించినప్పుడు ఈయన చేసిన పరిచర్య ఏంటి, పని ఏంటి? నాగలు దున్నేవాడు, వ్యాపారం చేసేవాడు, అంటే బిజీ మ్యాన్. గాడ్ ఆల్వేస్ వాంట్స్ ఏ బిజీ మ్యాన్, నాట్ ది లేజీ వన్స్. అవును, ఎందుకంటే వ్యాపారవేత్త, వ్యవసాయదారుడు, ధనవంతుడు అంటే తీరిక లేనివాడు. మరి ఆయన దేవుడి పిల్లలుగానే విడిచిపెట్టి వచ్చాడు. మరి వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తున్న పని ఏంటి? 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చేతి మీద ఏలియా చేతి మీద నీళ్లు పోసే ఎలీషా అని చెప్పబడుతున్నాడు. కాబట్టి చేతుల మీద నీళ్లు పోస్తాడు. అంటే ఈయన ప్రవక్త చేతుల మీద నీళ్లు ప్రవక్తకి పరిచయం చేస్తాడు. ఆయన బట్టలు ఉతికేవాడట, వంట చేసి పెట్టేవాడట, మరి 3వది చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఇంకా ఆయన కావాల్సిన ప్రతి పని చేసి ఆ పని అయిపోయిన తర్వాత ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి కానీ అంతే. ఎప్పుడు పిలుస్తాడో ఎక్కడికి వెళ్తాడో ఆయన వెంబడించాలి కదండి. కనుక ఇది ఆయన పరిచర్య. నేను అంత ధనవంతుడిని, అంత వ్యాపారవేత్త, తీరులను పనిచేసేవాడిని, ఈ పని చేయడానికి నేనెందుకు, నా దగ్గర పని వారు చాలామంది ఉన్నారు, ఒకటి పంపిస్తానులే, మీరు పిలిచినప్పుడు వస్తానని అనలేదు ఆయన కదండి. అది ప్రధానం, అది కాదు. ఏం చేస్తుంది ప్రధానం కాదు, ఆయన గురి వేరే ఉంది. ఈ ఏలియా ఇంత గొప్ప ప్రవక్తగా, ఇంత బలమైన ప్రవక్తగా దేవుని చేత వాడబడుతున్నాడు. కాబట్టి ఈయనకున్న అభిషేకం నాకు కూడా కావాలి, అలాగే నేను కూడా వాడబడాలి అనే తృష్ణ అతని హృదయంలో ఉందన్నమాట. అంత మాత్రమే కాదు, దేవుడు ముందే చెప్పాడుగా నీ తర్వాత. ఎందుకంటే ఆ మాట ఎందుకు అంత అడ్వాన్స్గా దేవుడు నిర్ణయించాడంటే అక్కడ ఒక మాట మెలికొంది. మళ్ళా ఈయన ఏం చేస్తాడంటే, ఇంకా చాలు ప్రభువా, ఆ యెజబెల్ నన్ను చంపేసేటట్టుంది, నేను నా పితరులకి నేనేం గొప్పవాడినా, ఇంక నన్ను విడిచిపెట్టి అంటాడు. ఇక అప్పుడు చెప్తాడు ఆయన, ఇక నువ్వు ఇక్కడ లే, ఈ గుహలోంచిలే, నీ సంగతి నేను చెప్తాను. వాళ్ళిద్దరు రాజులు యెహెజ్కేలును అతని పేరు రెండోడు యెహూని రాజుగా నియమించు. వాళ్ళ కటకం చేత కొంతమంది చంపుతారు, వాళ్ళ కటకం చేత చంపిన తర్వాత మిగిలిన వాళ్ళు చంపడానికి ఎలీషా నియమించు అంటాడు.
కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతను ఒక మంచి పరిచయ నిమిత్తం, మంచి పని నిమిత్తం అతను ఏర్పాటు చేయబడ్డాడు, ముందుగానే ఏర్పాటు చేయబడ్డాడు. కనుక దేవుడు అతన్ని ఉంచి, మెడలో ఉంచి, లేకపోతే అతని యొక్క ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని చిత్త ప్రకారం ఆయన నడిపిస్తున్నాడు కూడా. ఎప్పుడైతే దేవుని పిలుకు లోబడి వస్తామో, వచ్చిన తర్వాత నడిపించేవాడు దేవుడు కదండి. ఒక ఉద్యోగంలో చేరామంటే, ఉద్యోగానికి ఇష్టపడి అగ్రిమెంట్ రాసి కన్సెంట్ ఇచ్చి చేరామంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా వాడుకోవాలని వాడుకుంటాడు. అంటే ఏం పని చెప్తే పని చేయాలి, ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయాలి కదా. ఉద్యోగస్తులు అంతే కదా, నేను కూడా ఉద్యోగం చేశాను కాబట్టి ఉద్యోగస్తులు అంతే కదా. కనుక ఈ ఎలీషా కూడా ఆ స్టేజ్లోకి వచ్చాడు, ఇక టోటల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ మాస్టర్ ఎలీజా యొక్క కంట్రోల్లో ఉండిపోయాడు కదా, ఆయనకి లోబడి ఉండిపోయాడు. కనుక గమనించండి, దేవుని చిత్తము, దేవుని యొక్క అభిషేకము కలిగి ఉంటే దేవునికి లోబడతాం ప్రియులారా. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. ఎవరైనా దేవునికి లోబడలేదంటే దేవుని అభిషేకం వారికి లేదు, లేక దేవుని చిత్తం వారి పట్ల లేదు అని అనుకోవాలేమో దీన్ని బట్టి చూస్తే. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఎలీషా మరి ఈ పరిచర్య దాదాపు 13 సంవత్సరాలు చేశాడు, 13 లాంగ్ ఇయర్స్. అంటే ఏలియాని వెంబడించడానికి బయలుదేరిన దినం నుంచి ఏలియా అగ్నిరథం మీద దేవుని దగ్గర కొనుక్కోబడే దినం వరకు ఈయన గడిచిన కాలము 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఇదే పని చేస్తూ వచ్చాడు. 13 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలగాక. అంటే ఆ సమర్పణ మనం గమనించాలి ఓపికతో. మా సహవాసం, దైవస్వరూపి సహవాసంలో కూడా ఇలాంటి పరిచర్య ఉన్నది. విద్య లేని వారు చాలామంది సేవకులు ఉన్నారు దైవస్వరూపి సహవాసంలో. విద్య అవసరం లేదు, దేవుని దగ్గరికి వచ్చి ఒక అభిషిక్తులైన దైవజనుడి దగ్గర ఉండి కొన్నాళ్ళు భక్తి నేర్చుకుంటారు. ఆయన పరిచర్య చేస్తూ, అక్కడ సంఘంలో పరిచర్యలు చేస్తూ, సేవకులు అభిషిక్తులైన దైవజనుడి దగ్గర పరిచర్య చేసుకుంటూ భక్తి నేర్చుకుంటుంటారు. ప్రార్థన, భక్తి, వాక్యము నేర్చుకుంటూ ఉంటారు. ఆ నేర్చుకున్న తర్వాత దేవుడి యొక్క పిలుపు వస్తుంది వాళ్ళకి, ఏది పని కొరకు. పలానా దగ్గరికి వెళ్ళి సేవ ప్రారంభించింది, అక్కడికి వెళ్ళిపోయి సేవ ప్రారంభిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు అని వాడుకోవటం మొదలు పెడతాడు. చాలా పెద్ద సేవకులు, ఘనమైన సేవకులుగా అయ్యారు. చాలామంది వాడబడుతున్నారు, ఇప్పటికి కూడా వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఇక్కడ ఈయన ఎలీషా 13 సంవత్సరాలు ఈ పరిచర్య చేశాడంటే అది కారణం. 13 సంవత్సరాలు చేసిన తర్వాత ఇసుక అభిషేకం వచ్చింది. కనుక ఇతను అభిషేకం అంటే రెండంతల. ఇప్పుడు ఏలియాని తీసుకుని వెళ్ళిపోయే సందర్భం వచ్చినప్పుడు వెళుతూ ఉంటారు. ఏలియా వెళుతూ ఉంటే ఏలియాని ఇతను కూడా వెంబడిస్తూ ఉంటారు. ఒకనొక సందర్భం వచ్చేవారికి అక్కడ శిష్యులు కొంతమంది ప్రవక్తలు కనపడతారు, వేరే ప్రవక్తల శిష్యులు. వాళ్ళు వచ్చి అంటారు కదా, ఎందుకయ్యా మీ యజమాని ఏలియాని దేవుడు తీసుకెళ్ళిపోతాను, ఇంకా ఆయన వెనకాల పోతానికి విడిచిపెట్టి అంటారు. నీకు తెలియలేని వెళ్తుంటే ఏం చేస్తావు, పోయి ఆత్మ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాయని, నువ్వు మళ్ళీ ఎక్కడ దేవుని ఆత్మ తీసుకెళ్ళిపోద్ది, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నట్టుగా హేళన చేస్తారు. అయినా అతను వాళ్ళ మాట లక్ష్య పెట్టకుండా వెళతాడు. వెళుతుంటే మొట్టమొదట గిల్గాల్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గిల్గాల్ అనే ప్రాంతంలో ఏలి అంటాడికి, నన్ను విడిచిపెట్టు, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటాడు, నేను అక్కడికి వెళుతున్నాను, నువ్వు ఇక్కడ ఉండిపో, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నీకు తెలుసు కదా. లేదు నేను కూడా వస్తాను అంటాడు. సరే రా అంటాడు. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఎరుకోకి వెళ్తున్నాను నేను, నువ్వు ఇక్కడ ఉండిపో అంటాడు. అక్కడ కూడా అదే మాట అంటాడు. ఎరుకోకి వెళ్ళాక ఎలీషాని అడుగుతాడు, ఇంతకీ అసలు నీకు ఏం కావాలి, నన్ను విడిచిపెట్టట్లేదు అని అడిగితే ఎలీషా చెప్తాడు కదా, నీకు అన్న ఆత్మ అభిషేకము 2 అంతలు కావాలి నాకు అంటాడు. డబుల్ ది పోర్షన్ ఆఫ్ ది అనాయింటింగ్. ఆ అనాయింటింగ్ 2 అంతలు కావాలి అంటాడు. ఏలియా అంటారు కదా, అది ఇవ్వటం నా సాధ్యం కాదు, దేవుడు ఇవ్వాలి నీకు. అయితే ఒకటి, నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను కనబడితే, నా దుప్పటి నీకు దొరికితే నీకు ఆత్మ పొందుకుంటావు అంటాడు. లేకపోతే నేను పొందుకో అన్నట్టు దాని అర్థం. ఆ విశ్వాసంతో అక్కడే ఉంటాడు కనిపెట్టి. కాబట్టి అగ్నిరథం వచ్చింది, ఏలియా ఎక్కాడు, అది వెళ్ళిపోతుంది చూశాడు ఆయన. దుప్పటి కింద పడుతుంది, దుప్పటి ఈయన దొరికింది, అభిషేకం వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే 13 సంవత్సరాలు తన యొక్క శ్రమకి, తన యొక్క విశ్వాసానికి, నమ్మకానికి, నిరీక్షణకి ప్రతిఫలం 2 అంతల అభిషేకం. 2 అంతల అభిషేకం. అభిషేకం పొందుతున్నాడు, దుప్పటి పట్టుకున్నాడు, వెనక తిరిగి వస్తుంటే యోర్దాన్ నది ఫుల్ ప్రవహిస్తాం. అంతకుముందు యోర్దాన్ నది పాయలుగా చీల్చబడింది. ఏలియా దుప్పటి
యోర్దాను మీద కొడితే పాయలుగా చేర్చబడి దాంట్లో 6 నెలలు నడిచి అటు దాటి వెళ్ళిపోయారు. ఏమండి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు యోర్దాను అనేది మామూలుగానే పారుతూ ఉంది నీళ్ళు నిండుగా. ఆయన ఎలా రావాలి? సో ఏలియా దగ్గర చూశాక దుప్పటి కొట్టడం, నదికేసి నీళ్ళ మీద. సో ఇతను కూడా కొట్టాడు, యోర్దాను అనేది పాయలుగా చేయలేదు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ అయిపోయిందని. ఏంటి అంతే, అభిషేకం నాకు వచ్చేసిందని పూర్తిగా నమ్మేసి ఉంటాడు కదండి. ఏలియా అభిషేకం నాకు వచ్చేసింది, 200 కూడా వచ్చేసి ఉంటుందని నమ్ముంటాడు. ఎందుకంటే చూస్తున్నాడు కదా చాలా దినాలుగా ఏలియాని, 13 సంవత్సరాలు చూసాడు కదా దగ్గరగా. దేవుని అభిషేకం ఎలా ఉంటుందో, దాని ప్రభావం ఎలా ఉంటుందో, దాన్ని ఎలా ఉపయోగించాలో ఇవన్నీ చూశాడు కదా. అందుకే ఇప్పుడు అన్నీ ఉపయోగించగలిగాడు, ఎవరు గైడెన్స్ అక్కర్లేక ఆయనకి. అర్థమైందండి. తర్ఫీదు యొక్క ఫలితం, 13 సంవత్సరాల యొక్క తర్ఫీదు ట్రైనింగ్ యొక్క ఫలితం చూసారా. కాబట్టి దిగి వస్తుంటే ఈ హేళన చేసిన 50 మంది ప్రవక్తల శిష్యులు ఉన్నారే, వాళ్ళు ఒడ్డు నీళ్ళు చూస్తున్నారు. పాయలుగా తీరింది, మధ్యలో వస్తున్నాడు. ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా తిరిగి వస్తున్నాడు. అభిషేకం, ఏలియా ఎలీషాకు వచ్చేసి గ్రహించేశారు వాడికి. ఎప్పుడైతే నది పాయలుగా తీర్చబడి నడిచి వస్తున్నాడో దుప్పటి వేసుకుని, సేమ్ దుప్పటి గొంగళి వేసుకుని వస్తున్నాడు. కనుక ఆయన ఆ నది ఎక్కుతూ ఉంటే వీళ్ళంతా ఎదురుగా సాగిలు పడిపోయారు. మేము నీకు శిష్యులుగా ఉంటాం, నిన్నే వెంబడిస్తామని, నీతోనే ఉంటామని శబ్దం చేస్తారు అక్కడ. కారణం ఏంటి? ఈ రెండవది డెమాన్స్ట్రేట్ అయిపోయింది. ఇంతకుముందు అక్కడ దాటి వెళ్ళే ముందేమో ఏలియాతో వెళుతున్నప్పుడు ఏమో ఇలా హేళన చేశారు. ఇప్పుడు తిరిగి వస్తే నీకే సంవత్సరాలు పడుతున్నాం. గొప్పతనం ఎక్కడుందండి? ఎక్కడుంది? అభిషేకంలో ఉంది. దేవుని అభిషేకంలో ఉంది. హల్లెలూయా, దేవుని అభిషేకంలో ఉంది. గాడిద మీద యేసయ్యకి మరి యెరూషలేములో ప్రవేశించారు. ప్రవేశిస్తుంటే ప్రజలంతా హోసన్నా జయము, దావీదు కుమారుడా జయమని పాటలు పాడుతూ మారుమోగిపోతుంది. కొమ్మలు నరికి, చెట్లు కొమ్మలు, పచ్చడి కొమ్మలు నరికి వేస్తున్నారు. కొంతమంది అయితే పై వస్తాన్ని పరుస్తున్నారు, బట్టలు పరుస్తున్నారు. దాని మీద గాడిద నడుస్తూ ఉంది. మనం గాడిద ఎక్కడ బట్ట ఆరేసుకుంటే పొరపాటున గాడి తొక్కితే మనం ఏం చేస్తాం? గాడి తొక్కిందని కట్టుకోండి అనమాట. దాన్ని మళ్ళీ శుభ్రంగా డెటాల్ వాష్ చేసుకుని మళ్ళీ వాడుకుంటామేమో బహుశా కదా. మరి అలాంటిది వాడు పై బట్టలు వేశారు. పై బట్ట చాలా విలువైనది అప్పటికి ఇప్పటికి కూడా. పై బట్టని పైన వేసిన తువాలు, ఒక దర్పానికి గౌరవానికి గుర్తుకుండి అవన్నీ వేసేసి ప్రభువుకి ఎవరికి వేస్తారు? ఇది గాడిది కాదు, అక్కడ దాని మీద ఉన్న ప్రభువుకి ఇస్తాడు. అర్థమవుతుందండి? ప్రభువుని గౌరవిస్తూ. అలాగా దేవుని అభిషేకం ఉంటే నీకు అక్కడ అటువైపు నుండి గౌరవం దొరుకుద్ది, మర్యాద దొరుకుద్ది, లేదా దాన్ని ఏమంటారు, విధేయత దొరుకుతుంది. దేవుని అభిషేకం లేకుండా కంట్రోల్ చేయండి, ఆవిడ విధేయుడు కాడు ఈ దినాల్లో. అర్థమవుతుందండి? ఒక లోబడాలి అంటే మన దేవుని అభిషేకం కలిగి ఉండాలి, దేవునికి స్తోత్రం కలిగాలి. కనుక ఇక్కడ ఎలీషా అభిషేకంతో తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? తిరిగి వచ్చేసాడు తెలుసండి. హీ హాజ్ స్టార్టెడ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ప్రాఫిట్స్, అంటే ఫర్ ట్రైనింగ్ ది ప్రాఫిట్స్. అంటే శిక్షణ ఇవ్వడానికి ప్రాఫిట్స్ తయారు చేసే కాలేజీని స్టార్ట్ చేశాడు. బైబిల్ కాలేజ్ రాదర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. ఏలియా తిరుగుతూ సేవ చేసుకుంటూ వెళ్ళాడు. చివరికి ఒక శిష్యుడిని మరి ప్రవక్త నియమించి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఈయన ప్రవక్తలు తయారు చేసే ఇన్స్టిట్యూషన్ రెట్టింపు పరిచర్య. అలాగే అద్భుతాలు కూడా ఏలియా చేసిన అద్భుతాలకి రెట్టింపు చేశాడు. అర్థం రెట్టింపు చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ద్వారా అద్భుతం జరిగింది. యుద్ధంలో ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడిని పాతి పెడతారు. మిగతా సైనికులు పాతి పెట్టినప్పుడు ఈ ఎలీషా యొక్క సమాధిలో పెట్టారు. పెడితే ఈయన ఎముక తగిలి ఆ చనిపోయిన వాళ్ళు లేచుకుని నిలబడ్డాడు. అర్థమైందండి? అది చివరి అద్భుతం, 14వ అద్భుతం. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం అంటే గొప్ప కార్యాలు జరిగినాయి ఎలీషా ద్వారా కూడాను. దేవునికి స్తోత్రం కలిగాక. కనుక అభిషేకం యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే మనం దేవుని నామపేట ఏది ఉచ్చరిస్తే అది జరుగుతుంది. అందుకే మీ నోట ఏది వస్తే అది నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అవుద్ది, నువ్వు శపిస్తే శాపం అవుద్దని చెప్పాడు. కనుక అది దేవుని నామపేట. అభిషేకం యొక్క పవర్ అది, నాట్ ద పవర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్, బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది
అనాయింట్మెంట్, దేవుని అనాయింటింగ్ ఆఫ్ గాడ్, దేవునికి స్తోత్రం కనుక అభిషేకం కనుక ఇక్కడ ఈ అభిషేకం పొందుకున్నాడు ఆయన. సో ఈ షార్పనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియాతో ఎలీషా 13 సంవత్సరాలు చేసిన పరిచయలో వచ్చింది. సో షార్పనింగ్ కావాలంటే ఇనుము చేత వదిలి పెట్టబడుతుంది అంటే అది దాని అర్థం. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి ఎలీషా మరి చాలా గొప్ప ప్రవక్తగా ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్లో. తర్వాత దినాల్లో మనం చూసినట్లయితే ఏలియా చేయలేకపోయాడు, బైబిల్ కాలేజ్ ఈయన ఇన్స్టిట్యూట్ చేశాడు కదండి. కాబట్టి ఈ పరిచయం కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మనకు కడుపుపడుతుంది. స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్. కాబట్టి ఏ రకంగా దేవుని దగ్గర నుంచి వర్తమానం తెచ్చుకోవాలి ప్రజల నిమిత్తము, ఆ వర్తమానం ఎలా పంపించాలి ఇదన్నమాట అనేది. కనుక ఒక సమస్య గురించి దేవుని అసలు విచారణ చేసి జవాబు చెప్పే పరిచర్య వెళ్ళదు. ఏలియాదైనా ఎలీషాదైనా దేవుని దగ్గర విచారణ చేసి ప్రవక్తల పరిచర్య అది. ప్రవక్తల పరిచర్య అర్థమవుతుందండి. విచారణ చేసి జవాబు తీసుకొచ్చే పరిచర్య. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య మరి దైవ స్వరూపి సహవాసంలో మేము చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఇక్కడ మరి మన బైబిల్లో మనం చూసినట్లయితే ఒకరినొకరు షార్పింగ్ చేసిన విషయంలో వచ్చేవారికి ఈ ముఖాముఖిగా మనం కలుసుకొని ఈ రకంగా షార్పెన్ అవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా చాలా విలువైన అంశం. ముఖాముఖిగా కలుసుకొని ఒక్కరి దగ్గర నుంచి ఒకరు పురుకొలపడి దేవుని నిమిత్తం బలం పొందుకోవటం అనేది. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఈ పరిచర్య చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ మనం గమనించాలి. ఇది చాలా విలువైనదని కూడా మనం గమనించాలి. విలువైనది కాబట్టి ఎలీషా ఏలియాని అనుసరించి ఈ పరిచర్యలో నిష్ణాతులయ్యాడు. ఆ పరిచర్య ఇప్పుడు మనం కొనసాగించబడుతుంది. ఎలా అనేది ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఈ పౌలు గారు అంటాడు తిమోతితో, నా కుమారుడైన తిమోతి అంటాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడికి తిమోతికి శుభమని చెప్పారు ఆయన. విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడికి అన్నాడు. శుభమని చెప్పారు ఆయనది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం కలుగుగాక. కాబట్టి కుమారుడిని పిలుస్తాడు, నా నిజమైన కుమారుడు, మై ట్రూ సన్ కదండి. దెర్ ఆర్ మెనీ సన్స్ పర్హాప్స్ టు పాల్, స్పిరిచువల్ సన్స్, బట్ హియర్ తిమోతి ఈజ్ ది ట్రూ సన్. ఈజ్ సంబోధన అట్లా చేస్తాడు, నిజమైన కుమారుడు అన్నాడు. కనుక నిజమైన కుమారుడు అంటే ఎవరు? నా కుమారుడు నా పోలికలో ఉంటాడు, నాలాగానే ఉంటాడు అంటాడు. సరే, అది కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు గారు. అంటే క్రీస్తుని పోలి ఆయన ఎట్లా నడుచుకుంటున్నాడో అట్లా మీరు కూడా నడుచుకోండి అన్నాడు. నేను నడుచుకుంటాను, మీరు కూడా నడుచుకోండి అన్నాడు. సో మనం ఎక్కడ నేర్చుకున్నాం? క్రీస్తు దగ్గర నుంచి, క్రీస్తు గురించి చెప్పండి మాటల నుంచి మాత్రమే కాదు, బైబిల్లో చెప్పండి అపోస్తుల యొక్క జీవితం నుంచి కూడా మన క్రీస్తు పోలికలు మనం నేర్చుకుని వీళ్ళలో చూసి మనం వాటిని అనుసరించాలని చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే తిమోతి ఇక్కడ నేను నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. ఆయనకి అబద్ధ ప్రవక్తల విషయంలో ఎలా ఉండాలో కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. మరి దేవుడు అనుగ్రహించి కృప అలాంటిదో చెప్పాడు. తిమోతికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ప్రార్థన విషయంలో సూచన చెప్పాడు. భక్తి గల స్త్రీల యొక్క నడవడి ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుండదో, నువ్వు ఎలా నడిపించాలో చెప్పాడు. పై విచారణ చేయడానికి అర్హత కలిగిన పెద్దలు సంఘంలో ఎలాంటి వారు ఉండాలో చెప్పాడు. సంఘ నాయకులకు ఉండాల్సిన ఎలా ఉండాలో చెప్పాడు. పరిచారకుల కొరకు ఎలా ఉండాలని చెప్పాడు. ఇట్లా అనేక విషయాలు ఆయనకి బోధిస్తూ వచ్చాడు పౌలు గారు. సో ఇప్పుడు అవి తిమోతి నెరవేరుస్తూ వచ్చాడు. అందుకే నా నిజమైన కుమారుడు తిమోతి అంటున్నాడు. అర్థమవుతుందండి. లేకపోతే సంఘం ఎలా ఉండాలి, సంఘానికి హెచ్చరికలు ఎలా ఉండాలి, అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, అపాయం ఎట్లా వస్తే వాళ్ళ ద్వారా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడాడు ఆయన. 1 తిమోతి పత్రికలో, 2 తిమోతి పత్రికలో చాలా అంశాలు తిమోతికి సంఘాన్ని ఉద్దేశించి, సంఘం కట్టే విషయం గురించి మాట్లాడుతూ వచ్చాడు. అలాగే 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించటకు
సామర్థ్యంగా నమ్మకమైన మనుషులకు అప్పగింపన్నాడు. అంటే పరిచర్య అంతా నువ్వే చేయలేవు కాబట్టి నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఎవరికి ఎందుకు ఎలాంటి వారు ఉండాలి? నువ్వు నా దగ్గర నేర్చుకున్న సంగతులు ఇతరులకు బోధించే సామర్థ్యం కలిగిన వారు. నేను నీకు చెప్పిన విషయాన్ని నువ్వు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇతరులకు బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి. వాళ్ళకి అప్పగించమన్నాడు. దేవుని స్తోత్రం కనుక వాళ్ళకి అప్పగించమన్నాడు. కాబట్టి దేవుని పరిచర్య పని అంటే నీ ముందు వారి దగ్గర నుంచి, నీ సీనియర్స్ దగ్గర నుంచి, అభిషిక్తులైన దైవ దగ్గర నుండి నువ్వు చూసి నేర్చుకుని వాళ్ళ చేత బోధించబడింది విని నేర్చుకుని ప్రకటించడం, ఇది చాలా అవసరం. కాబట్టి ఇది ఎలీషా సంబంధం కూడా అలాంటిదే. అందుకే వాళ్ళ అంత గొప్ప ప్రవక్త అయ్యారు. కనుక ఇది ఇక్కడ చెప్పబడుతుంది. పౌలు గారు చెప్తున్నాడు, నేటి సంఘంలో ఈ సేవకులు ఎన్నో లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో, మన దేశంలో కూడా. అభిషేకులైన దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు చాలామంది ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. వారందరూ ఇంకొకరి దగ్గర ఆ భక్తి నేర్చుకున్నవారే, శిష్యర్కం చేసి వాళ్ళ దగ్గర శిష్యర్కం చేసి ఇప్పుడు అనేక మంది నేర్చుకుంటూ ఉన్నారు. అట్లా ఒకరి తర్వాత ఒకరు మనం చూసి నేర్చుకున్నాం. అపోస్తుల దగ్గర నుంచి, అంతకుముందు పాత నిబంధనల ప్రవక్తల దగ్గర నుంచి ఉన్నవి. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ వృత్తాంతాలు కూడా మనం లిఖించబడి ఉన్నాయి. మనం వాటిని బట్టి మనం బోధించబడటానికి, నేర్చుకోవటానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఇది దేవుని పరిచర్య అంటే. దేవుని పరిచర్యలో అంశం అంటే ఈ రీతిగా ఉంటుంది. ఒకరినొకడు పులికొల్పుకోవడం, షార్పనింగ్ అంటే. మరి ఇంకో సందర్భం మోషే గారి దగ్గర యెహోషువ ఉన్నాడు, యవనస్తుడైన యెహోషువ. మోషేకి ఎంతో నమ్మకంగా అతను వెంబడించాడు. మోషే ఎక్కడుంటే అక్కడే కదండి. అయితే ఈ యెహోషువ 40 దినాలు 40 రాత్రులు కొండ మీద మోషే దేవునితో గడిపినప్పుడు ఈ యెహోషువ ఎక్కడున్నాడండి? ప్రజలందరూ మరి ఆహారం మిగతా వాళ్ళంతా కింద పాడేంలో ఉంటే కొండ దిగున ఈయన కొండ కొంత ఎక్కాడు ఆయనతో పాటు. ఎక్కి ఒక స్థానంలో నువ్వు ఇక్కడ ఉండమన్నాడేమో ఆయన పైకి వెళ్ళిపోయాడు. కొండ శిఖరానికి దేవునితో గడిపాడు 40 రోజులు. ఈయన అక్కడే ఉన్నాడట, అక్కడి నుంచి కింద దిగలేదు. 40 days he was there literally alone. ఆయన దేవునితో ఉన్నాడు, ఈయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు కదండి. మోషే గారు దేవునితో ఉన్నాడు అక్కడ, ఈయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. చెప్పాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే. కానీ మరి ఆయన అక్కడే ఉన్నాడు. దిగి వచ్చిన తర్వాత మరి ఆయనతో కలిసి వచ్చాడు. వచ్చి మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ దూడం చేసిన ఆరాధిస్తూ ఉంటే ఆయన కోపం వచ్చి పలకలు పాల్గొట్టి మళ్ళీ దేవుని దగ్గర విచారణ చేస్తాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోతే మళ్ళీ ఈయన వెనక్కి వెళ్ళి అక్కడే ఉన్నాడు. గమనించడు పిల్లారా, శిష్యులకు ఎంత కష్టమైంది, ఎంత దాని ఫలం అనుభవించాడు ఆయన కదండి. మోషే నేను వచ్చేస్తాను ఇక్కడ, నువ్వు కానాన్ దేశం ప్రవేశించు, నన్ను అవమానించావు నువ్వు ప్రజలందరూ ఎదుట. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ తర్వాత నాయకుడిగా ఉండటానికి యెహోషువను అభిషేకించు. పాళెంలో ప్రజలందరూ ఎదుట అతను అభిషేకించు, అతని మాట వారు వింటారు. అతను నేను తోడుగా ఉంటే అతన్ని నడిపించి కానాన్ దేశంలో వాళ్ళందరూ ప్రవేశింపజేస్తాను అని చెప్తాను. దేవునికి స్తోత్రం కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి శిష్యులకు అట్లా చేస్తేనే అభిషేకం. నమ్మకమైన పరిచారకే శిష్యులకు అప్పగించబడుతుంది పిల్లలు కదండి. అంతకంటే చాలామంది ఉన్నారు. యెహోషువ కంటే పెద్దవాళ్ళు అనుభవం కాలేబుని కూడా తీసుకోవచ్చు. ఆ వేగుల వారిగా వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరే పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది, యెహోషువ కాలేబే కదండి. కాలేబ్ అంటే కూడా నమ్మకమైన వాడే. కానీ ఇతను ఈ మోషేకి పరిచయం చేసి దగ్గర నేర్చుకున్నాడు, చూసిన వాడు. వ్యత్యాసం అది వాళ్ళిద్దరికి, అంతకన్నా లేదు కదండి. వాస్తవానికి యెహోషువ కంటే బలవంతుడు, ధైర్యవంతుడు అని చెప్పవచ్చు. రాళ్ళతో కొడతాకి ప్రజలందరూ గుమ్ముకుంటే కూడా దేవునికి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చే విషయంలో, అనుకూల రిపోర్ట్ ఇచ్చే విషయంలో ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆ బలవంతులు మనం జయించగలం, మనం ప్రవేశిస్తామని నమ్మకంగా బలగు చెప్పాడు. కనుక ఇక్కడ ఈ యెహోషువ మాత్రం ఆయన దగ్గరగా వెంబడించాడు, ఆయన నాయకుడు నడిపిస్తాను. యెహోషువ కాలేబుకి ఇవ్వాల్సిన పోర్షన్ యెహోషువ చేతుల మీద తీసుకున్నాడు. వాస్తవానికి యెహోషువ కంటే పెద్దవాడు వయసులో కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కనుక దేవుని అభిషేకం ప్రాముఖ్యం. దేవుని అభిషేకం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క నిర్ణయం, చిత్తం. దానికి ఎవరు ఏమి నో కామెంట్. దాని గురించి మనం ఏం చేసుకోవాల్సిన పని లేదు, దేవునికి మనం అనుకోవాల్సిన పని లేదు. కనుక యేసు ప్రభు విషయాలు కూడా మనం చూసినట్లయితే ఆయన కూడా ఏం చేశారండి, ఆయన కూడా ఇదే బాణి తీసుకొచ్చాడు. ఆయన కూడా చూపించారు. అలాగా 12 శిష్యుల ముందు ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించారు, ఆయనతో పాటు అన్నీ చూశారు. ఆయన వెళ్ళిన చోటకు వెళ్ళారు, ఆయన తిన్నారు, ఆయన చేసిన పనులన్నీ చూశారు.
ఆయన యొక్క దేవుని చెందిలో ఎలా ప్రార్థించాడు ఇవన్నీ కూడా చూశారు. దేవుని కుమారుడుగా అవునా కాదని నిర్ధారణ చేస్తున్నారు, వాళ్ళకి విన్నారు. పేతురు యోహాను యాకోబులు ఈయన ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తాను, ఈయన మాట వినుడి అనే స్వరాలు ఉన్నారు రూపాంతర కొండ మీద. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళంతా దగ్గరగా చూశారు యేసుప్రభుని. వాళ్ళు కూడా యేసునామములో ప్రార్థన చేస్తే స్వస్థతలు అద్భుతాలు అనేవి కూడా జరిగాయి. 70 మంది శిష్యులను నియమించి ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు యేసుప్రభు వాళ్ళు కూడా అద్భుతాలు చేసి తిరిగి వచ్చి చూశారు. కాబట్టి చూసి తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి 6 నెలలకు ముందు మత్తయి 16 చివరి వాక్యంలో ఏం చెప్తాడండి? ఏం చెప్తాడు ఆయన? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, రోగులు స్వస్థపడండి, దయ్యాలు వెళ్ళగొట్టండి. ఇవన్నీ యేసుప్రభు అభిషేకంలో భాగం. యేసుప్రభు అభిషేకంలో భాగం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకు, నమ్మిన వారు బాప్తిసం ఇచ్చుటకు, గుడ్డివారి చూపుకున్నట్టుకు, బంధితులను విడిపించటకు, ఈత వస్త్రం ప్రవేశించటకు అంటాడు. ఇక్కడ ఆయన అభిషేకంలో భాగం వీళ్ళందరికీ ఇచ్చాడు శిష్యులకి. అప్పుడు అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన 600 మంది రమారమి 500 మంది పైగా ఉన్నారని అక్కడ వాక్యంలో ఉంది. అంతమందికి చెప్తాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి నమ్మిన వారు బాప్తిసం శిష్యులుగా చేయండి అని. ఇక్కడ శిష్యులుగా చేయటం అనేది, శిష్యులుగా మార్చబడటం అనేది దేవుని పరిచర్యలో ప్రధాన భాగం. కాబట్టి ఆ శిష్యులకు నేర్పించడానికి వాళ్ళకి అప్పగించాడు. అప్పగించింది ఇప్పుడు కొనసాగుతుంది. శిష్యులు 12 మంది శిష్యుల దగ్గర నుంచి, మరలా తర్వాత 70 మంది దగ్గర నుంచి, ఇక తర్వాత వచ్చిన ఆయన బ్రతుకుడుగా శిష్యులైన దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి మరి అది ఇప్పటి వరకు క్రమక్రమంగా ఒకరి తర్వాత ఒకరికి వెళుతుంది. సో యు ఆర్ బీయింగ్ షార్పెండ్ బై వన్ అనదర్. మనం ఒకరినొకరు పదును పెట్టుకుంటున్నాం, పురికొల్పుకుంటున్నాం, ఉద్యమం తగులుకుంటున్నాం మన జీవితాల్లో దేవుని కొరకు జీవిస్తానికి. కనుక ఈ పరిచర్య అందుకే ఈ పరిచర్య చాలా నమ్మకమైనది, చాలా ధన్యకరమైనది. కాబట్టి ఇది ఆ లెగసీ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్ రైట్ ఫ్రమ్ ది ప్రాఫిట్స్ టైం. ప్రవక్తల కాలం నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. యేసు ప్రభు దగ్గర నుంచి కూడా తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి కొట్టివేట రాలేదు నెరవేర్చడానికి వచ్చాను యేసు ప్రభు. అదే ఇక్కడ జరుగుతూ ఉంది ప్రియులారా, గమనించండి. కనుక దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దీని అంతటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒకరినొకరు మనం చూసుకోవడం ద్వారా, కలిసి ఫేస్ టు ఫేస్ కలిసి కూర్చోవడం ద్వారా కొత్త విషయాలు ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకుని మరి ఒకరినొకరు మనం పదును పెట్టుకోవచ్చు, పురికొల్పుకోవచ్చు, లేకపోతే దాని వివేకం పొందుకోవచ్చు అనే సత్యాన్ని సామెతలు 27:17 చెప్పినట్టుగా మనం గ్రహించగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవిత యాత్రలో అక్కడ కొన్ని అనుభవాలు మనకు ఉన్నాయి. అవేంటంటే, ఒక వివేకి అయిన దైవజనుడి దగ్గర నుంచి మనకు కొన్ని అంశాలు మనం నేర్చుకునే అనుభవాలు కదండి. నా జీవిత కాలంలో నేను అనేక మంది దైవజనులతో సాంగత్యం కలిగి ఉన్నాను. మరి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క అంశం నేర్చుకున్నట్టుగా నేను ఉన్నాను. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడి ద్వారా చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాను. చాలా గొప్ప అనుభవాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక అదే అనుభవాలు ఇప్పుడు మేము పరిచయంలో వాడుకుంటున్నాం కూడా ఎక్కువ శాతం. అంతకుముందు కూడా ఉన్న దైవజనుల దగ్గర నుంచి కూడా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. కాబట్టి పదులు పెట్టబడటం అనేది సాధ్యమవుతుంది. అట్లానే తోటి విశ్వాసుల ద్వారా కూడాను చాలా విషయాలు నేర్చుకున్న వాళ్ళని చూసి, కనుక నేర్చుకోవటం ఎప్పుడైతే ఆపివేస్తాడో పోగొట్టుకునే మనకు కనబడతా ఉంటాయి. నేర్చుకోవడానికి ఇష్టపడి లోబడి విధేయ చూపించుంటే అప్పుడు నేర్చుకునే మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అవి మనం నేర్చుకున్నాయి. ఎవరైతే మళ్ళీ అవి నేర్చుకోవాలనుకున్నా వాళ్ళకి నేర్పించడమే మన పని. పరిచర్య అన్న సాక్ష్యం అన్న ఇదే. దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్న అనుభవాన్ని ఇంకోళ్ళు నేర్పించడం నువ్వు చేయాల్సిన పని కదండి. మోషే చెప్తాడు దేవుడు, మరి మీ పిల్లలకి వాళ్ళందరికీ దేవుని వాక్యం గురించి చెప్పమంటాడు, దేవుని వాక్యం బోధించమంటాడు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, లేకపోతే పండుకున్నప్పుడు, లేకుంటే నువ్వు లేచినప్పుడు దేవుని గురించి చెప్పమంటాడు. డ్యూటరానమీ 6:7, ద్వితీయోపదేశం 6:7 మనం మీ పిల్లలకు బోధించమంటాడు. అదే పరిచయం చేస్తుండే దినమంతా. ఎప్పుడు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎప్పుడన్నా కానీ బోధించమంటాడు. నడుస్తున్నప్పుడు ఎప్పుడన్నా కానీ అది బోధిస్తూ ఉండమంటాడు. ఆ వాక్యం చాలా బాగుంటుంది. 5:6 ద్వితీయోపదేశకాండం. దేవుని స్తోత్రం కలిగి. కనుక ఆ అనుభవంలో మనం కొనసాగాలి.
ఆ అనుభవం కొనసాగాలి. అప్పుడు మనకు ఒకళ్ళు కావాలి. దేవుల్లో మనం అభివృద్ధి పొందాలంటే, వివేకం పొందుకోవాలంటే దేవుని వాక్యంలో ఒకరికి ఒకళ్ళు అవసరము ఎంతో ఉంది. కాబట్టి మన సహవాస బంధం చాలా విలువైంది, చాలా అవసరమైంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఎ డిసైపుల్, అండ్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ బిలీవర్స్ ఆర్ అమంగ్ అస్ ద బిలీవర్స్. కాబట్టి ఆ రిలేషన్షిప్పే ది క్రిస్టియన్ లైఫ్. దేవుడు ఈ మాటలు దీవించగాక, ఇలాంటి అనుభవంలో మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, ఎలీషా ఏలియా యొక్క సంబంధంలో ఎలీషా ఏ రీతిగా ఏలియా దగ్గర నుంచి ద్వారా దేవుని దగ్గర నుంచి అభిషేకం పొందుకుని షార్పెన్ అయ్యాడో, అట్టి విధంగా తండ్రి మేము ఒకరికొకరు నిలిచి ఉండి ఏలియా వలె ఒకరిని షార్పెన్ చేసేవాళ్ళగా, ఎలీషా వలె నేర్చుకుని విధేయత చూపించి షార్పెన్ అయ్యేలాగా మమ్మల్ని పురికొల్పమని, మమ్మల్ని ఉజ్జింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును సకల పరిస్థితులకు ఈ వీడియో ద్వారా పాల్పొందుతున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.